నమస్కారం, భావత్ మీడియా న్యూస్కి స్వాగతం. నేను జగన్. ముందుగా హెడ్లైన్స్. జనసేన టీడీపీ నుండి వైసీపీలో చేరిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్. సీఎం రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి హరీష్ రావు. హామీలన్నింటినీ నెరవేరుస్తామని ముఖం చాటేసిన వారికి ఓటు అడిగే నైతిక హక్కు లేదని వ్యాఖ్య. పార్టీకి విరాళాలు అందించేందుకు వెబ్సైట్ను ప్రారంభించిన టీడీపీ అధినేత తన వంతుగా 99,999 రూపాయలు ఆన్లైన్ ద్వారా చెల్లించిన చంద్రబాబు. BHEL రామచంద్రాపురంలో మెదక్ బీజేపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం. మార్నింగ్ వాకర్స్ని బీజేపీకి ఓటు వేయాలని మద్దతు కోరిన రఘునందనరావు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పల్నాడు జిల్లా గంటవారిపాలెం నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో జనసేన, తెలుగుదేశం పార్టీల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు, పి. గన్నవరం జనసేన నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, రాయచోటి తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆర్. రమేష్ కుమార్ రెడ్డి, విజయవాడ వెస్ట్ జనసేన పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన మహేష్, పార్టీకి విరాళాలు అందించేందుకు గాను http://tdp4andhra.com వెబ్సైట్ను చంద్రబాబు ఆవిష్కరించారు. విరాళాల కోసం ప్రజలకు విజ్ఞప్తి చేసిన చంద్రబాబు తన వంతుగా 99,999 రూపాయలు ఆన్లైన్ ద్వారా చెల్లించారు. మీకు తోచిన విధంగా ఫైనాన్షియల్గా కూడా కాంట్రిబ్యూట్ చేయండి. అది 100 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, ఎంతైనా కానీ మీరు చేయండి. అది మీరు చేసి మీకు వెరీ సింపుల్గా tdp4andhra.com అనేది మీరు ఒకసారి వెళ్తే QR కోడ్ కూడా పెట్టాం. tdp4andhra.com ఆటోమేటిక్గా వస్తుంది. అక్కడి నుంచి మీరు చేయాల్సిన పని ఇందులో నుంచి మినిమం దీంట్లో 10 రూపీస్ కూడా తెమ్మని చెప్పాను నేను. 10 రూపాయల నుంచి మీకు తోచిన విధంగా మీరు డైరెక్ట్గా పార్టీకి కాంట్రిబ్యూట్ చేసే అవకాశం వస్తుంది. అది కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత పార్టీ కూడా మీకు ఆటోమేటిక్గా రిసిప్ట్ ఇస్తాం. మా బుక్స్లో కానీ పార్టీ అకౌంట్లో కానీ మీరు డోనర్స్గా ఉంటారు. ఇది సింపుల్గా కొట్టేసి ఇప్పుడు నేను ఒక 99,999 రూపాయలు ఛార్జ్ ఇస్తున్నాను. అది ఒక్క నిమిషంలో మీరు చూస్తే ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయగలిగాం. ఇప్పుడు నేను డొనేట్ చేసినటువంటి 99,999 రూపాయలు అకౌంట్కి ఆటోమేటిక్గా వెళ్ళింది. నాకు రిసిప్ట్ కూడా అక్నాలెడ్జ్మెంట్ వచ్చింది. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ప్రజలందరినీ మీరు డొనేట్ చేయండి. ఈ ఫండ్స్ విషయంలో కూడా ప్రమోట్ చేయండి. ఒక స్పాన్సర్ ఇంకొక స్పాన్సర్ని, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని మీరు చెప్పండి. చెప్పి ఎక్కడికక్కడ మీరు కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎన్ఆర్ఐస్కి కూడా ఆల్ ప్రికాషన్స్ తీసుకున్నాం. వాళ్ళ అవసరమైతే ఏ విధంగా పే చేయాలి,
నిబంధనలు ఏమున్నాయి, ఎన్ఆర్ఐ పేమెంట్లకు అంతా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అవన్నీ ఏ విధంగా ఇది చేయాలో ఫస్టే వెరిఫై చేసాం. ఆల్ పర్మిషన్స్ ఉన్నాయి. వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళు డొనేషన్స్ కూడా వెరిఫై చేసిన తర్వాత ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ దెన్ ఓన్లీ విల్ యాక్సెప్ట్. అలాంటి కండిషన్స్ అన్నీ పెట్టి ఇందులో చేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రుద్రారం గ్రామంలో గణేష్ గడ్డ దేవాలయంలో పూజా కార్యక్రమాలు చేసి బీఆర్ఎస్ పార్టీలో లోక్సభ ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించారు. మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ మెదక్ లోక్సభ అభ్యర్థి వెంకటరామరెడ్డి, పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గణేష్ గడ్డ బీఆర్ఎస్ కలిసి వచ్చిన గడ్డ అని అన్నారు. 2024 నుండి ఇప్పటి వరకు గులాబీ జెండా మెదక్ పార్లమెంట్లో ఎగురుతూ ఉందని గుర్తు చేశారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంత ఎత్తుకు లేసిందో అంతగా తుస్సుమనిపించిందన్నారు. 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పినా ఇప్పటికీ ఎలాంటి హామీలు నెరవేర్చలేదని విమర్శలు సంధించారు. ఇప్పటికే పేద మహిళలకు పెన్షన్లు ఇస్తామన్న రేవంత్ రెడ్డి 42 లక్షల మందికి బాకీ పడ్డారన్నారు. అభ్యర్థి సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. మరి అదేవిధంగా మన శాసనసభ్యుల గురించి కూడా మీకు తెలిసిందే. అందరం కష్టపడదాం, మన ఎంపీని గెలిపించుకుందాం. కేసీఆర్ గారికి మరి మన మెదక్ అంటే మరి మన బీఆర్ఎస్ జెండా, మన బీఆర్ఎస్ గడ్డ కాబట్టి దాన్ని మళ్ళీ మనం పునరావృతం చేసుకుంటూ చూస్తే మంచిగా హిందీ మాట్లాడగలుగుతాడు, ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడు, ఉన్నత విద్యావంతుడు, ఒక ఐఏఎస్ అధికారిగా అనుభవం ఉన్నది. ఇవాళ అటువంటి వ్యక్తి రేపు ఎంపీగా పార్లమెంట్ లో ఉంటే మన పటాన్చెరు ప్రాంతం యొక్క విషయానికి సంబంధించి కానీ, మన మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ గురించి కానీ, మన ప్రాంత అభివృద్ధి గురించి గట్టిగా గలమిప్పగలుగుతాడు. గలమిప్పేటోళ్ళు కావాలన్నా, గులాంగిరి చేసేటోళ్ళు కావాలన్నా ఇవాళ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందువల్ల మనం మైపాలన్న ఈ రోజు కొంత మనకి ఇబ్బంది వచ్చింది, మన కుటుంబంలో ఇబ్బంది వచ్చినా పాపం తట్టుకున్నాడు, గట్టిగా నిలబడ్డాడు. కొద్ది ఆలస్యమైన వీళ్ళందరినీ కలుపుకొని ఇంత పెద్ద ఎత్తున ఇంత ఘనంగా కార్యక్రమం నిర్వహించినందుకు మీ అందరికీ నేను పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇక 32 రోజులు మాత్రమే ఉన్నది. 32 రోజులు కష్టపడదాం. తప్పకుండా రేపు మైపాలన్నతో పాటు మీకు ఎంపీగా వెంకటరామరెడ్డి గారు కూడా చేదోడు వాదోడుగా ఉంటారు. తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి, కార్యకర్తల సంక్షేమంలో ఇద్దరు జోడెడ్లలాగా ఈ పటాన్చెరు నియోజకవర్గ కార్యకర్తల కోసం, నాయకుల కోసం పనిచేస్తారు. దయచేసి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎట్లా కష్టపడ్డామో ఇప్పుడు కూడా కష్టపడాలి. వాళ్ళ వ్యక్తిత్వాలు మీకు తెలిసి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు, నాకంటే ఎక్కువ ఆయన గుణమేందో ఘనమేందో అంతా మీకు తెలుసు. అందువల్ల మీరు బాగా ఆలోచన చేయండి. ఆలోచన చేసి ఎమ్మెల్యే ఎలక్షన్ లో కష్టపడ్డట్టు రేపు మొన్న కార్పొరేట్ ఎలక్షన్ లో మనం ఎట్లా కష్టపడ్డాం, ఆర్సీపురం గాని, మన రామచంద్రాపూర్ గాని, పటాన్చెరు, మన భారతీనగర్ లో ఎంత కష్టపడ్డాం, అట్లా పనిచేద్దాం. నేను రాలేదా మీకోసం ఆ రోజు? నేను రేపు కూడా పాటిస్తున్నా. రేపు మళ్ళీ మీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మీ సర్పంచ్ ఎలక్షన్లలో నేను మొన్న కార్పొరేషన్ ఎన్నికలు ఎట్లా పనిచేసిందో వెంకటరామరెడ్డి గారు, మైపాల్ రెడ్డి గారితో పాటు రేపు మున్సిపాలిటీలు కూడా రాబోతున్నాయి. దాంట్లో కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, ఫిజికల్ గా మేమందరం కూడా ఉంటాం. మీ గెలుపు కోసం కూడా. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ శాసనసభ్యులు పెద్దలు శ్రీ మైపాల్ రెడ్డి గారు, మన ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు శ్రీ హరీష్ రావు గారు, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా వేదిక మీద ఉన్న మాజీ శాసనసభ్యులు గారు, పెద్ద మీ అందరి ఆశీర్వాదం కావాలని ఈరోజు మైపాలన్న ఆధ్వర్యంలో ఏదైతే మనం వ్రతాల పూజా కార్యక్రమం పెట్టుకున్నామో అశేష జనం పూజ అనుకొని వచ్చాం. కానీ ఇక్కడ అశేష జనం మీ అందరి దీవెనలు నాకున్నాయి. మీరందరూ కూడా ఒక మనస్ఫూర్తితో ఇవాళ పూజా కార్యక్రమం నిర్వహించుకున్న తర్వాత మన మైపాలన్న గారి ఆధ్వర్యంలో హరీష్ అన్న గారి సూచనల మేరకి ఏదైతే కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నామో అవన్నీ కూడా విజయవంతం చేయాలని చెప్పి ఈ ప్రదేశం ఏదైతే ఉందో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో 11 సంవత్సరాలు ఒక అధికారిగా పనిచేసిన అనుభవం ఉంది. మీ అందరిలో కలిసి, మీ అందరి పరిచయంతో కలిసి మీ దీవెనలు నాకు ఉండాలని చెప్పి, అదేవిధంగా ఎక్కడి నుంచి అయితే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా పనిచేశానో ఆ ప్రాంతం పూర్తిగా అవసరాలు తెలిసిన వ్యక్తిగా
ఎంపీగా ఎన్నికైతే మీ అందరి సేవలో నన్ను ఉంచుకోవాలని చెప్పేస్తూ మీరందరి దీవెనలు నాకు ఉండాలని చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. కొండపల్లి మున్సిపాలిటీకి చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ సమక్షంలో వారంతా టీడీపీ తీర్థం పోర్చుకున్నారు. ఐతవరంలోని ఎమ్మెల్యే స్వగృహంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ వారికి పసుపు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కొండపల్లి మున్సిపాలిటీ 27వ డివిజన్కు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ బాజీ, అరంపుల రామారావు, బుద్దా కనకమ్మ, కంచర్ల చుక్కమ్మ, ప్రతిపాడి అర్జునరావు, దూడల అప్పయ్య తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. చూడండి సరే బీహెచ్ఈఎల్ రామచంద్రాపురంలో మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మార్నింగ్ వాకర్స్ను కలిసి వారితో మాటామంత్రి కలిపి బీజేపీకి ఓటు వేయాలని మద్దతు కోరారు. క్రికెట్ మ్యాచ్ ఆటగాళ్లతో క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని, మోడీ ఒకసారి చెప్తే అది జరిగి తీరుతుందని, ప్రపంచ దేశాలు సైతం ప్రధాని మోడీని అభినందిస్తూ మోడీ అపార్ట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారని, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తూ రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంచేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని, భారతదేశాన్ని గొప్ప మలుపు తిప్పే ఎన్నిక ఈ దేశంగా భావిస్తుందని అన్నారు. ఎప్పుడు లేదు, ఇప్పుడు కొత్త సృష్టించారు. టెక్నికల్ ప్రాబ్లం చెప్తారు, సినిమా షీట్లు బాగానే అవుతున్నాయి. కానీ మాకు మాత్రం పని చేస్తారు, నైట్ 8 o'clock పని చేస్తారు. జనాలు ప్రోటీన్ చాలా ఉంటుంది ఆ గేట్లో. నాకు నైట్లో సెకండ్ షీట్ అసలు 11 వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఒక లైట్ లేవు, పాడు లేవు, మొత్తం గేట్లు పని చేస్తారు. రివర్స్ రావాలంటే 3 కిలోమీటర్లు వేస్ట్ అవుతుంది. మాది భీమాకు, సుల్తాన్నగర్, తెల్లాపూర్, మిగమ్మాజీ మొత్తం ఇక్కడి నుంచి పోవాలి. ఆ గేట్లు పని చేస్తుంది. దాన్ని మీరే పరిష్కరించాలి. మరి ప్రేక్షకులందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్రోధీనామ సంవత్సరం సందర్భంగా భారత ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద తమ ఆక్రోశాన్ని చూపెట్టాలని, ఈ దేశ కీర్తి ప్రతిష్టలను పెంచుతున్నటువంటి నరేంద్రుడిని ఆశీర్వదించాలని, 400 క్లబ్తో 400 ఎంపీలతో భారత పార్లమెంటు భారతీయ జనతా పార్టీ సభ్యులతో కలకలలాడాలని, భారతదేశ భవిష్యత్తుని ఒక గొప్ప మలుపు తిప్పేటువంటి ఎన్నికలుగా వీటిని ఈ దేశ ప్రజలు భావిస్తూ ఉన్నారు. తుకుడే గ్యాంగ్కి ఉగాది పచ్చడి ఎట్టు చేస్తారో అట్టు చేసి వాళ్ళందరికీ కూడా గుణపాఠం చెప్పాలని ఈ సందర్భంగా ఉగాది పర్వదినం సందర్భంగా ప్రేక్షక మహాశయులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్లో కామారెడ్డి పట్టణ సోదర సంఘం ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా నిర్వహించిన ఎడ్ల బండ్ల ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి హాజరై ఎడ్ల బండి ఊరేగింపు కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఎడ్ల బండి ప్రదర్శనలో అత్యంత వైభవంగా ఎడ్ల బండ్ల వారికి మొదటి బహుమతిగా 10,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 5,000 రూపాయలను అందించారు. అలాగే అన్ని ఎడ్ల బండ్ల వారికి ప్రత్యేకంగా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎడ్ల బండ్లు ప్రదర్శన చూడటానికి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడారు. కామారెడ్డి రెడ్డి సంఘం అధ్యక్షులు అన్నారం మోహన్ రెడ్డి గారిని, అధ్యక్షులు రామారెడ్డి సాయి
ఆశీర్వచనతో ఆనందాలతో అందరూ కూడా సంతోషం ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమము ఈద్ కానీ ఉగాది కానీ ఏ పండగైనా సరే దేవుని కార్యక్రమం ఉన్న దగ్గర దయచేసి మీరు ఏమనుకోవద్దు. మనం మద్యం తీసుకొని కార్యక్రమం చేయడం అనేది పద్ధతి కాదు. ఇది ఎన్నో సంవత్సరాలుగా చెప్పాలనుకున్నా నేను, కానీ అవకాశం రాలేదు. కాబట్టి వచ్చే సంవత్సరం అయినా గుళ్ళ చుట్టూ బల్ల తిరుగుతున్నప్పుడు పవిత్రంగా ఉండాల్సిన మనము స్నానం చేసి పవిత్రంగా వచ్చి గుళ్ళకెళ్ళి పూజ చేయాల్సిన మనము మందదాగి వచ్చి అనవసరమైన కార్యక్రమాలు చేస్తూ అట్టిగానే ఎట్లను ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేయొద్దనేది నేను కోరుకుంటున్నాను. దయచేసి మీరందరూ కూడా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. వచ్చే ఉగాదికి మొదటి ఎవరైనా సరే నేనైతే చెప్తున్నానన్నా, ఇది పద్ధతి కాదు. ఇంటి కుటుంబాలు వస్తారు, ఆడళ్ళు వస్తారు, పిల్లలు వస్తారు, మందు తాగి ఇళ్లను గుంజుకుంటూ పోతే మనం ఇబ్బంది పెడతా ఉంటే తాగి ఈ పండక్కి వస్తే ప్రజలు ఏమాత్రము మనల్ని మనం పెద్దవాళ్ళమని అనుకుంటాం, కానీ ఎదుటి వాళ్ళు తిట్టుకుంటా పోతారు. తాగినోడికి తెలియకుండొచ్చు, కానీ ఆ బాధ అవతలున్న వ్యక్తులకు తెలుస్తుంది. అదే కుటుంబానికి ఇబ్బంది కలిగినప్పుడు ఆ బాధ కూడా తెలుస్తుంది. కాబట్టి దయచేసి వచ్చే ఉగాది కానీ ఈ వచ్చే వినాయక చవితికి కానీ తాగి ఊగి పండగలు చేసే కన్నా పండగ మానేసేదేమన్నా మీరు ఏమనుకున్నా సరే నేను ముక్కుసూటిగా నేను చెప్తున్నాను, ఇది తప్పున్నారా అని చెప్తున్నాను. వచ్చేసారి మాత్రం ఇలాంటి కార్యక్రమం చేయొద్దని అంటున్నా. వచ్చేసారి అందరూ పవిత్రంగా స్నానం చేసి ఆ గుడి చుట్టూలో బల్లం తిప్పుతున్నప్పుడు కనీసం కాళ్ళకు చెప్పులు లేకుండా మనం వెళ్లి ఆ దర్శనం చేసుకుని ఆ బండ్లను కూడా దేవుళ్ళలాగా చూసి ఆ ఎడ్లను. కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జిగా ఎన్ఎస్యు రాష్ట్ర కార్యదర్శి రాచకొండ ప్రశాంత్కు బాధ్యతలు అప్పగించిన సందర్భంగా జగదేవ్పూర్ మండల తిగూరు తాజా మాజీ సర్పంచ్ కప్పర భానుప్రకాశ్రావు ఆధ్వర్యంలో సాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికలలో మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుముదిరాజును గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తామని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు మెదక్ పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జిగా నన్ను నియమించినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా తెలంగాణ ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ మా అన్నగారు బల్మూరి వెంకట నరసింహరావు గారికి, అదేవిధంగా నాకు ఈరోజు అవకాశం కల్పించినటువంటి మా గజ్వేల్ నియోజకవర్గ పేదల పెన్నిది బండారు శ్రీకాంతరావు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఒక నిజంగా కాంగ్రెస్ పార్టీలో కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తుందనే దానికి ఈరోజు నేను కూడా నిదర్శనంగా మారినా. ఎందుకంటే ఒక మారుమూల గ్రామానికి సంబంధించిన వ్యక్తిని ఈరోజు ఒక పార్లమెంట్ ఇన్ఛార్జ్గా నియమించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయంగా నేను సంతోషిస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉంటూ రానున్న ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ గడ్డ మీద ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగిరవేయడానికి అహర్నిశలు కృషి చేస్తామని, ఖచ్చితంగా మెదక్ గడ్డ కాంగ్రెస్ అడ్డా అనే విధంగా రేపొద్దున నీలం మధు గారిని గెలిపిస్తామని చెప్పేసి అని ఖచ్చితంగా ఈరోజు ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. నాకు ఈరోజు ఈ చిరు సన్మానం చేసినటువంటి మా అన్నగారు భానుప్రకాశ్రావు గారికి, అదేవిధంగా ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు విజయన్న గారికి, అదేవిధంగా మా మండలాధ్యక్షుడు సీనన్న గారికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మెదక్ జిల్లా విద్యార్థి విభాగం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల ఇన్ఛార్జిగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి రాచకొండ ప్రశాంత్ గారిని పార్టీ ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. అందుకు రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యంగా జిల్లాలో ఉన్న మంత్రివర్యుల గారికి, ఇన్ఛార్జీల గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి రాచకొండ ప్రశాంత్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, విద్యార్థులు ప్రతి ఒక్క ఓటు హక్కున్న విద్యార్థినే కావచ్చు, విద్యార్థినులే కావచ్చు, ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే విధంగా తను కష్టపడతాడని ఆశిస్తూ, అలాగే ప్రతి కాలేజీ వైజ్గా కూడా గ్రామాల వైజ్గా కూడా లిస్ట్ డాటా తెప్పించుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నీలం మధు గారి అత్యధిక గెలుపుకు తను పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అనుకుంటూ, అలాగే మా వంతు కూడా ప్రయత్నం చేసి పూర్తి స్థాయిలో మన అభ్యర్థిని నీలం మధు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేస్తా ఉన్నాం. డక్కిలి మండలం వెంబలూరు పంచాయతీలో వెంబలూరు తోపుగానిపల్లిలో తిరుపతి జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్యూనిటీ బోర్డు చైర్మన్, వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవనీయులు డాక్టర్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డక్కిలి మండల నాయకులు ప్రజలకు మరింత సంక్షేమం, అభివృద్ధి అందాలంటే మరోసారి జగన్ను ఆశీర్వదించాలి,
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 99.5% నెరవేర్చిన ఘనత కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కింది. జగనన్న బాగా చూస్తున్నారు మిమ్మల్ని. జగన్ గడప గడప తిరిగినప్పుడు ఇక్కడికి రాలేకపోయినా, అందుకని సైదాపురం ఎలక్షన్ అంటేనే మొట్టమొదట మీ ఊరికి వచ్చి ఇక్కడ నాయకులు చెప్పడం జరిగింది. కార్మికుని వేషం కట్టిన మాజీ మంత్రిని సింగరేణి కార్మికుడిని నిలదీసిన మహిళా కార్మికురాలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక బెత్తరపోయిన మాజీ మంత్రి. వేషం కట్టగానే కాదు, ప్రస్తుతం బొగ్గు బావిల్లో సమస్యలపై మీకు అవగాహన ఏంటి అని అడిగితే నీళ్లు నమిలిన మహిళా కార్మికులను స్థానచలనం చేసి ఇబ్బందులు పెట్టినది ఎవరని నిలదీస్తే నోరు మెదపని వైనం. ఇన్ని సంవత్సరాలు అధికారం అనుభవించినప్పుడు ఈ బొగ్గు బావిలకు దారి దొరకలేదా? అధికారం పోగానే మా బొగ్గు బావిలకు మా ఊరికి దారి దొరికిందా అని నిలదీస్తే నో ఆన్సర్. మీ ఏలుబడిలో మీ మిత్రులు బంధువులకు మాత్రం పైపైన జాబులు, మహిళా కార్మికుల సోదరీమణులకు అండర్ గ్రౌండ్ జాబులు. రోజు పని ఎంత వర్క్ లోడ్ జరుగుతుంది? మరి ఎవరు వచ్చి మాట్లాడతారు? మాట్లాడతారండి? బదిలీల మాదిరి చేయడం మంచిగా నేర్చుకున్నారు. బదిలీలు చేయడం ఏ డివిజన్ 50 మంది మహిళలను మీరు ట్రాన్స్ఫర్ చేసిరు. వినబడుతుందా? వినబడుతుందా? ఎవరు అధికారంలో ఉన్నారు? అన్ని తెలుసు మాకు, అన్ని తెలుసు. ఒక్కొక్క అమ్మాయి ఎంత కష్టపడుతుంది. ఎవరు వచ్చి ఇది వచ్చింది అది వచ్చింది అనుకుంటా వస్తుంది. మీకు ఉద్యోగాలు ఎట్లా వచ్చినాయి? మీకు ఎవరు మెరిగిస్తారు అనుకుంటా? మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు అబ్బాయిలు ఎంత చిన్నలు మాట్లాడుతున్నారు. మనోభావాలు దెబ్బతింటున్నాయి. మాకు ఇక్కడ అమ్మాయిల మనోభావాలు దెబ్బతింటున్నాయి. దానికి సంబంధించి ఎంతెంత మంది కళ్ళు తిరిగి పడిపోతున్నారు. బయట వరకు వేయగలుగుతారు మీరు? అయిపోతుందా? ఎవరికి తెచ్చిర్రు ఉద్యోగాలు? ఎందుకు ఇచ్చిర్రు? నువ్వు ఎట్లా వచ్చిర్రు? ఏమేర్పడుతుంది మీకు? ఏమేర్పెడుతుందండి? ఫ్యాన్ల కింద కూర్చోండి. మీరు 40 సంవత్సరాలు కార్మికులు చూడండు. కానీ మీ కుటుంబ సభ్యులు గుంటూరు వెస్ట్ నియోజకవర్గం 43వ డివిజన్లోని విద్యానగర్ పార్కులోని వాకర్స్తో కలిసి మార్నింగ్ వాక్లో పాల్గొన్న పలు సమస్యలపై చర్చించి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. అక్కడ 50-50 కనుక తీసుకురావాలి. మేడం ఇది చూడాలి. రెడీ చూడండి మేడం. కొద్దిగా
శేషయ్య గారిని, మా రామశివరావు గారు దృశ్యాలతో సత్కరిస్తున్నారండి. పార్థసారథి గారు, రాజకీయ రంగం మాత్రం చదువుకున్న వాళ్ళు, బిజినెస్లో ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ యువత అనేవాళ్ళు మనకి రాజకీయంలో కనిపించరు. ఎందుకు వచ్చిందిరా బాబు మనకి బురద అనే ఫీలింగే ఎక్కువ. చొరబడి చొచ్చుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ ఎవరు మీదేసుకొని రాజకీయ రంగ ప్రవేశం చేయాలి అని అనుకోరు. మేము ఏదైనా చేసి తీరాలి అని నేను కానీ మా ఎంపీ గారు కానీ బలంగా భావించి అక్కడ ఆయన ఎన్నో రకాల సంస్థల్ని వదిలేసి మేము ఇక్కడ ఎంత నష్టపోతామో కూడా పక్కన పెట్టేసి ఇక్కడికి రావడం జరిగింది. అయితే చిన్నైనా పెద్దయినా కొత్త వాళ్ళని మీ అనుభవం, మీ విఘ్నత, మీ సూచనలు ముందుకు నడిపిస్తాయి ఎప్పుడు. కాబట్టి సదా మీ సూచనలు, మీ అనుభవం మాకు తోడై ఉంటే ఎట్టి పరిస్థితిలో చిన్నపిల్ల అయినా లేకపోతే అనుభవం లేని వాళ్ళమైనా మాకు ఈ అవకాశం వచ్చినందుకు, ఏదైనా చెయ్యాలి అని మేము ఇక్కడికి వచ్చినందుకు అది సాధ్యపడి తీరుతుంది అని నేను భావిస్తున్నాను. పోలింగ్ గురించి మాట్లాడారు. నిజంగానే పోలింగ్ అనేది జరగడం లేదు. చాలామంది ఇక్కడ వాళ్ళు రకరకాల ప్రాంతాల్లో సెటిల్ అయి ఉన్నారు. బెంగళూరులో, హైదరాబాద్లో, పూణేలో సాఫ్ట్వేర్ రీత్యా చాలామంది అక్కడ ఉన్నారు. కరెక్ట్గా పోల్ చేసే టైంకి ఎవరు బాధ్యతగా వచ్చి ఓటేసి వెళ్ళి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనే ఆలోచనలో లేరు. ఎవరికి వాళ్ళకి ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా నుంచుంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వచ్చి నేనే మాట్లాడాలి, అది నా సొంత బాధ్యత అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. అదేంటి రాష్ట్రంలో మనం ప్రతి ఒక్కళ్ళం మనిషి, ప్రతి ఒక్కళ్ళం బ్రతుకుతున్న ఈ రాష్ట్రంలో అది ప్రతి ఒక్కరి బాధ్యత అవుతుంది కదా. ప్రతి ఒక్కరి బాధ్యత మనం కరెక్ట్ పర్సన్ని ఎంచుకోవడం అది ప్రతి ఒక్క ఇండివిజువల్ బాధ్యతే కదా. కేవలం నేను నుంచుంటున్నాను కాబట్టి ఈరోజు నేను మాత్రమే వచ్చి అందరినీ పలకరించాలా, వాళ్ళని ప్రమోట్ చేయడం అది ప్రతి ఒక్కరి బాధ్యతగా నేను ఈరోజు ఫీల్ అవుతున్నాను. నా పేరు పక్కన ఎమ్మెల్యేనో, ఎంపీనో, ఇంకోటో కోసం నేనైతే ఇక్కడికి రాలేదు. ఖచ్చితంగా మన ఈ గుంటూరుని చాలా డెవలప్ చెయ్యాలి, ఎంతో అప్గ్రేడ్ చేయాలి. ఈరోజు మీరు కూటమి నిర్ణయించిన అభ్యర్థులను అందరినీ తీసుకోండి, నన్ను మాత్రమే కాదు. అనుభవం ఉన్న వాళ్ళని తీసుకున్నారు, కొత్త తరం ఉన్న వాళ్ళని తీసుకున్నారు, విద్యావంతుల్ని మాత్రమే తీసుకున్నారు. గడిచిన 5 ఏళ్లలో మనం చూసాము, మన ఎంత పార్లమెంట్, మన అసెంబ్లీకి వెళ్ళి కనీసం మినిమం కామన్ సెన్స్ లేని నాయకులను ఎంతో మందిని చూసాం. వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియని వాళ్ళని చూసాం. రంజాన్ పండుగ శుభ సందర్భంగా రాజ్కుమార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో ఆర్కే ఫౌండేషన్ చైర్మన్ కల్వగడ్డ రాజ్కుమార్, కౌన్సిలర్ రవీందర్ రెడ్డి, ఒగ్గు సుచరిత కొమరయ్య మరియు ఆర్కే యువజీవన సభ్యులు బాలరాజ్, దయాకర్, కె ప్రవీణ్, మన్నే గోపి, శ్రీధర్, రాజు, రవి, సుధాకర్, మల్లికార్జున్, ప్రవీణ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనసేన, టీడీపీ నుండి వైసీపీలో చేరిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్. సీఎం రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి హరీష్ రావు. హామీలన్నింటినీ నెరవేరుస్తామని ముఖం చాటేసిన వారికి ఓటు అడిగే నైతిక హక్కు లేదని వ్యాఖ్య.
పార్టీకి విరాళాలు అందించేందుకు వెబ్సైట్ను ప్రారంభించిన టీడీపీ అధినేత తన వంతుగా 99,999 రూపాయలు ఆన్లైన్ ద్వారా చెల్లించిన చంద్రబాబు. BHEL రామచంద్రాపురంలో మెదక్ బీజేపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం. మార్నింగ్ వాకర్స్ని బీజేపీకి ఓటు వేయాలని మద్దతు కోరిన రఘునందనరావు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి.